ఫ్రెండ్స్ ఇప్పుడు దూల్పేటలో ఉన్న నితిన్ సింగ్ కళాకార వర్క్షాప్ దగ్గర అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే బోర్డు మీద ఉంది చూడండి. ఎవరైనా కనెక్షన్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అందరికీ జై శ్రీ గణేష్. జై శ్రీ ఫైనల్ అయితే నేను దూల్పేటలో ఉన్న నితిన్ సింగ్ కళాకార వర్క్షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది. దూల్పేటలో అన్న వాళ్ళు మనకు 5 గణేషన్లు 5 మోడల్స్ అయితే రెడీ చేసి డిస్ప్లే విధంగా అయితే పెట్టేశారనమాట. ఒక్కొక్కటి చూసుకుంటూ మాట్లాడేద్దాం ఏ విధంగా రెడీ చేశారో పాయింట్ టు పాయింట్ డీటెయిల్ అయితే మాట్లాడిస్తా. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైనా కొత్త వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్. మనకు ఫస్ట్ ఈ ఐడియాలు చూసుకున్నట్లయితే ఇక్కడ దగ్గర వచ్చేసి మనకు గణేశుడు మనకు ఒక 12 ఫీట్ హైట్ అయితే ఉంటాడు అనమాట. సో చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకు నాగరాజు అయితే వచ్చిండు. ఇక్కడ నాగరాజు ఒక వైఫ్స్ అనమాట. నాగరాజుకి వచ్చేసి 3 భార్యలు. సో ఇక్కడ మన విష్ణుమూర్తిని చంపొద్దని చెప్పేసి అడుగుతుంటారు. మన విష్ణుమూర్తి రూపంలో గణేశుడు అయితే ఈసారి అవతారంలో మనకు దర్శనం ఇస్తున్నాడు చూడండి. పైన మనకు శేషనాగులు ఒక 5 అయితే వచ్చేసినాయి. 5 పొడవుల శేషనాగులు వచ్చింది. ఇక్కడ విష్ణు చక్రం వచ్చింది. ఇక్కడ మనకు విష్ణు శంఖం కూడా వచ్చింది. చేతిలో వేసుకోవచ్చు. ఇక్కడ మనకు 3 చేతులు వచ్చినాయి. ఇక్కడ 3 చేతులు అయితే వచ్చినాయి అన్నమాట. సో మనకు ఇక్కడ ఏదైతే నాగరాజు ఉన్నాడో నాగరాజుని అయితే చంపుతూ ఉంటాడు. ఆ కాన్సెప్ట్లో అన్నవాళ్ళు ఈసారి నితిన్ సింగ్ కళాకార అన్నవాళ్ళు అయితే రెడీ చేసి మనకి ఈ విధంగా డిస్ప్లే అయితే పెట్టారన్నమాట. చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే అన్నవాళ్ళు అయితే ఈ గణేష్ని రెడీ చేసి పెట్టడం జరిగింది. సో మనకి ఇంకా జ్యువెలరీ కొంచెం ఉంది, అది కూడా రెడీ చేసి పెడతారు. సో జస్ట్ అన్నవాళ్ళు చూడడానికి అయితే డిస్ప్లే ఈ విధంగా అయితే పెట్టేస్తారు చూడండి. నెక్స్ట్ లెవెల్ అంటే ఈ గణేశుడు ఉన్నాడు. సో మూషికరాజు చూడండి ఇక్కడ చిన్నగా వచ్చింది అన్నమాట. సో మనకు ఇది ఈ గణేశుడు వచ్చేసి కాన్సెప్ట్. పంచ చూడండి మనకు డిజైన్ ఏ విధంగా వచ్చిందో ఎల్లో అండ్ మనకు కొంచెం ఆరెంజ్ కలర్లో రెడ్ కలర్లో అయితే రావడం జరిగింది. డార్క్ రెడ్ సంచులు. సో చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే ఉన్నాడు ఈ గణేశుడు వచ్చేసి. అదేవిధంగా పక్కన చూసుకున్నట్లయితే ఇంకో గణేశుడు మనకు చూడండి ఎంత హైట్ ఉన్నాడు. దగ్గర ఈ గణేశుడు మనకు 12 to 13 ఫీట్ అయితే ఉంటాడు. సో సిట్టింగ్ పొజిషన్లో మనకు హైట్ వచ్చేసి 12 ఫీట్ అయితే ఉన్నాడు. 12 to 13 ఫీట్ అనుకుంటున్నాను నేనైతే. సో నా 4 హ్యాండ్స్ వచ్చేసినాయి. మనకు సిట్టింగ్ పొజిషన్లో చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. ఎల్లో పంచ మరియు చెవులు చూడండి. పైన కిరీటం తొండం అయితే రౌండ్గా అయితే తిరిగేసుకొని ఉందన్నమాట. జ్యువెలరీ అదేవిధంగా గజమాల కూడా వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో గణేశుని చూసుకున్నట్లయితే నేరుగా మనకి గణేశుని చూసుకోవచ్చు. ఇక్కడ మనకు సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు అనమాట. ఇక్కడ నంది మహారాజ్ వచ్చిండు. అదేవిధంగా లయన్ బబ్బర్ షేర్ కూడా వచ్చిండు అనమాట. సో సిట్టింగ్ పొజిషన్లో మనకు మూషికరాజ్ అయితే చిన్నగా వచ్చింది ఇక్కడ. సో పైన చూడండి. సో మనకు 4 హ్యాండ్స్ వచ్చేసినాయి. మనకు చెవులు చూసుకోవచ్చు. చెవులకు కూడా మనకు డిజైన్ ఏ విధంగా తీసుకొచ్చారు అన్నవాళ్ళు మొత్తము. జ్యువెలరీ చూడండి. కిరీటం కూడా చాలా అంటే చాలా బాగుంది. కుందన్ వరకు. సో పైన మనకు శివుడు వచ్చిండు. అదేవిధంగా మనకు పైన చూసుకున్నాడంటే ఇక్కడ దక్ష మహారాజు మరియు శివుని మొదటి భార్య సత్యమణి పైన అయితే మనకు మంటల్లో కాలుతూ ఉన్నట్టు పైన అయితే మనకు రావడం అయితే జరిగింది చూడండి. సో చూసుకోవచ్చు. స్వామివారి ఫేస్ వచ్చేసి స్మైలింగ్ ఫేస్. ఆ కళ్ళు చూడండి. బొట్టు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అన్నవాళ్ళు పెట్టడం జరిగింది. సో స్మైలింగ్ ఫేస్తో వచ్చింది మనకి ఈసారి గణేశుడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే అన్నవాళ్ళు రెడీ చేసి పెట్టారు చూడండి. ఇక్కడ ఈ గణేశుడు వచ్చేసి దగ్గర మనకు 12 to 15 మధ్యలో ఉంటాడు. ఈ గణేశుడు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో గణేశుని చూసేసుకుందాం. ఇక్కడ అన్నవాళ్ళు దగ్గర 3-4 పీసులు అయితే రెడీగా పెట్టేశారు. సో ఎవరైనా బుక్ చేసుకుంటే అన్నవాళ్ళు ఇంకా రెడీ చేసి పారేస్తారు. మీకు నచ్చిన కలర్లో పంచ వస్తుంది, అదే షాలో వస్తుంది. మీకు ఏదైతే కలర్ కావాలో ఆ టోన్లో అయితే అన్నవాళ్ళు రెడీ చేసి ఇస్తారు. అన్నవాళ్ళ డిస్క్రిప్షన్ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇచ్చేస్తాను. ఇక్కడ ఇంకో గణేశుని చూసుకున్నట్టయితే సేమ్ అదేవిధంగా మనకి ఇక్కడ కాకపోతే పంచ కలర్ అయితే చేంజ్ అవుతుంది. అటు వచ్చేసి మనకు పింక్ వచ్చింది. ఇక్కడ మనకు లైట్ డార్క్ బ్లూ కలర్లో అయితే రావడం జరిగింది. ఇది గ్రీన్ షాల్లో వచ్చేసింది. సో చూసుకోవచ్చు. 4 హ్యాండ్స్ వచ్చేసింది. సేమ్ అదేవిధంగా బాడీ టోన్ కొంచెం మారింది చూడండి. సో చెవులు కూడా మనకి ఏ విధంగా వచ్చినాయి. ఇంకా జ్యువెలరీ రాలేదు. సేమ్ అక్కడ గణేశుడు ఏ విధంగా వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా ఈ గణేశుడు ఉన్నాడన్నమాట. సో చూసుకోవచ్చు. అదేవిధంగా పోయినసారి మోడల్ ఇది అన్నవాళ్ళు ఇక్కడ పెట్టారు చూడండి. మూషికరాజు మీద అయితే కూర్చున్నాడు. చిన్న గణేశుడు అనమాట. మనకు ఒక 10 to 11 ఫీట్ అయితే ఉంటుంది ఈ గణేశుడు. మూషికరాజు చూడండి ఎంత పెద్ద వచ్చిందో. మొత్తం డార్క్ కలర్లో అయితే బాడీ కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ వచ్చేసి మూషికరాజు మీద కూర్చున్నట్టు మనకి ఇక్కడ ఆయుధాలు వస్తాయి. 4 హ్యాండ్స్ వచ్చినాయి. ఇక్కడ 4 హ్యాండ్స్ వచ్చేసినాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఈ గణేశుడు అయితే ఉన్నాడు. సో అన్న వాళ్ళ నెంబరు కాంటాక్ట్ నెంబరు లొకేషను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా బుక్ చేసుకోవాలంటే అన్నని కాంటాక్ట్ అవ్వండి.
మరొక వీడియోతో మేము అందరికి వస్తూ ఉంటా. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.